శ్రీ గణేశాయ నమః. గురుభ్యో నమః. సర్వేభ్యో నమః. ఈ వీడియోలో మనం గురు సంచారం వృషభ రాశిలో అన్ని రాశుల వరకు ఇచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం 2024 మే 1 రోజు నుంచి 14/5/2025 వరకు గురువు వృషభ రాశిలో సంచరిస్తారు. గురువుకి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే గురుస్థిత భావానికి శుభం చేయడు, కానీ గురు దృష్టి ఉన్న భావాలకు మాత్రం శుభం చేస్తాడు. కాబట్టి మనం గురు సంచార భావం గోచార రీత్యా గురువు చూస్తున్న భావాలకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నది మనం స్థూలంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారికి గురువు ధనస్థానంలోకి ప్రవేశం, కుటుంబం, ధనము, వాక్కు స్థానాల్లో గోచరిస్తాడు. అక్కడి నుంచి 6, 8, 10 భావాల మీద కోణ దృష్టి ఉంది. అయితే ఈ మేషరాశి వారికి గురువు ధర్మ మోక్షాధిపతి అయ్యాడు. అంటే 9, 12 భావాలకు అధిపతి అయిన గురువు ధనస్థానంలో ఉన్నారు. కాబట్టి వారికి ధార్మిక విషయాలలోనూ, విదేశీ చదువులు, దూర ప్రయాణాలు, ఉన్నత విద్యల గురించి ఖర్చులుంటాయి. వీటి ద్వారా కుటుంబానికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు వీరికి ఎలాంటి వ్యాధులు కానీ, కోర్టు వ్యవహారాలు, అనారోగ్యాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయాల్లో గురుదృష్టి వలన బాగుపడతాయి. అలాగే ఇన్సూరెన్స్ డబ్బులు, లాంగ్ టర్మ్ సేవింగ్స్ మెరుగుపడతాయి. వృత్తిలో గౌరవం ఏర్పడుతుంది. ఆఫీస్ పని బాగా చేస్తారు. వీరు వాక్కుని నియంత్రించుకోవాలి, లేదంటే కుటుంబంలో జనాలతోనూ, కుటుంబం వారితోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత వృషభ రాశి వీరికి లగ్నస్థానంలో ప్రవేశం గురువు. వీరికి గురువు 8, 11 అధిపతి అయ్యి, అంటే అష్టమ లాభాధిపతి అయ్యి 5, 7, 9 అంటే పుణ్య, కళత్ర, భాగ్యస్థానాలను వీక్షిస్తున్నాడు. ఆకస్మిక లాభాలతో భాగ్యం, సంతానయోగం, సంతానానికి వృద్ధి, చదువులో ప్రావీణ్యత, భాగస్వామ్య వ్యవహారాలలో అభివృద్ధి, సమాజంలో గుర్తింపు, గౌరవం, భాగ్యం, ధార్మిక కార్యక్రమాలు చేయడం, పుణ్యక్షేత్ర సందర్శనం, విదేశీ యోగం కూడా ఉంటుంది. అలాగే పెళ్లి కాని వారికి వివాహ యోగ కాలం కూడా. తర్వాత మిథున రాశి వీరికి వ్యయస్థానంలో గురు సంచారం. 7, 10 అధిపతి అయిన ఈ గురువు, అంటే వీరికి సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు వ్యయస్థితిలో ఉన్నారు. అలాగే 4, 6, 8 భావాలను వీక్షిస్తున్నాడు. అంటే ప్రాథమిక విద్య, ఇల్లు, వాహనాలకు ఖర్చు పెరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు, ఆసుపత్రులకి, అనారోగ్యాలకు ఆకస్మికంగా ఖర్చులు ఉంటాయి. రీసెర్చ్ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే తల్లితో సత్సంబంధాలు పెరుగుతాయి. తరువాత కర్కాటక రాశి వీరికి శత్రు భాగ్య అధిపతి అయ్యి, అంటే 6, 9 భావ అధిపతులు, అంటే కర్కాటక రాశి వారికి 6, 9 అధిపతి గురువు అన్నమాట. అయ్యి ఎక్కడున్నారు? లాభంలో గురువు సంచరిస్తున్నాడు. 5, 7 భావాలను వీక్షిస్తున్నాడు. అంటే వీరు వృత్తి, ఉద్యోగ, సంతాన, వ్యాపార విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి వైపు పయనిస్తారు. ఎటువంటి పోటీల్లోనైనా, సమస్యలైనా విజయాన్ని సాధిస్తారు. తోడుబుట్టిన వారికి మంచి జరుగుతుంది. వారితో సంబంధాలు కూడా బాగుంటాయి. పిల్లలు అన్ని విషయాల్లో కూడా సహకరిస్తారు. కళత్రానికి శుభం కలుగుతుంది. తర్వాత సింహరాశి వీరికి గురువు 5, 8 అంటే పంచమ అష్టమాధిపతి అయ్యి దశమంలో సంచరిస్తూ 2, 4, 6 భావాలని వీక్షిస్తున్నాడు. అనగా ధనాభివృద్ధి, ఆకస్మిక ధనలాభం, అలాగే షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లో లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అనారోగ్యాలు తగ్గుతాయి. చదువు మీద దృష్టి పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా వీరికి వాక్శుద్ధి కూడా కలుగుతుంది. అంటే ఇంతవరకు అటు ఇటు మాట్లాడుతున్నా సరే ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇల్లు, వాహనాలు కొనుక్కుంటారు. తల్లికి మంచిది. అలాగే తెలియని శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళపై విజయం సాధిస్తారు. అదే కాకుండా గోచార గురు శనుల దృష్టి కూడా ఈ సింహరాశిపై ఉండడం చేత వీరు మంచి పనులు, మంచి నడవడికను కలిగి ధర్మకార్యాలను చేస్తారు. అలాగే అత్తగారికి మాత్రం అనారోగ్యం చేస్తుంది, బాగుండదు. వృత్తిలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇక కన్యా రాశి వారు, వీరికి చతుర్థ సప్తమాధిపతి అయ్యి భాగ్యంలో గురు సంచారం జరుగుతోంది. అక్కడ సంచరిస్తూ 1, 3, 5 భావాలను వీక్షిస్తున్నాడు. కాబట్టి కళత్ర సంతాన విషయాల్లో బాగుంటుంది. పుణ్యాన్ని సంపాదించుకుంటారు, ధార్మిక నిర్ణయాలు తీసుకుంటారు. భాగ్యానికి సంబంధించినవి అంటే ఉన్నత విద్య, ధార్మిక కార్యక్రమాలు బాగుంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ విషయాల్లో అభివృద్ధి చేకూరుతుంది. తల్లిదండ్రుల విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. వీరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉంటాయి. తరువాత తులారాశి, వీరికి గురువు 3, 6 అధిపతి అయ్యి అష్టమంలో సంచరిస్తూ 2, 4, 12 భావాలని వీక్షిస్తున్నాడు. కాబట్టి అవమానాలు, కష్టాలు, నష్టాలు, ధన నష్టం, కీర్తినాశనం కూడా ఉంటుంది. అలాగే కుటుంబానికి, అలాగే అనారోగ్యరీత్యా ఖర్చులు, హాస్పిటలైజేషను, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తలకు మించిన భారాలు, ఆకస్మికంగా ధన నష్టం, భాతృవర్గంతో విభేదాలు ఉంటాయి. కాబట్టి వీరు రోజు కూడా నవగ్రహాలకి 16 కానీ లేదంటే 108 కానీ ప్రదక్షిణలు చేసేయడం మంచిది. అలాగే పేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు, పేద విద్యార్థులకు విద్య లేదా ధన సహాయం చేసుకోవాలి. గురు స్తోత్రం, గురు చరిత్ర చదువుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి, వీరికి గురువు 2, 5 అధిపతి అంటే ధనము, పుణ్యానికి అధిపతి అయ్యి సప్తమంలో సంచరిస్తూ 1, 3, 11 భావాలని వీక్షిస్తున్నాడు. అంటే వీరికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కళ్ళత్ర విషయాల్లో శుభం కలుగుతుంది. వివాహయోగం ఉంది. సంతానంలో పురోగతిని చూస్తారు. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. అలాగే కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అర్ధాశ్రమ శని ఉన్నా సరే, శని గురు నక్షత్ర స్థితిలో ఉండడం వల్ల మరియు గురువు యొక్క సప్తమ స్థితి వలన అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. అయితే కళత్రానికి మాత్రం అనారోగ్య సమస్యలు కూడా సంభవిస్తాయి. తర్వాత ధనురాశి, వీరికి గురువు లగ్న చతుర్థాధిపతి అయి 6లో స్థితి చెంది 12, 10, 2 భావాలను వీక్షిస్తున్నాడు. కాబట్టి వీరికి ఆరోగ్య సమస్యలు మాత్రం ఖచ్చితం. శత్రుపీడ, రుణరోగ సమస్యలు, హాస్పిటలైజేషన్ ఉంటాయి. వైద్యానికి ఖర్చు, పూర్వజన్మ పాపకర్మలను అనుభవించే కాలం ఇది. అలాగే ధన నష్టం, వృత్తి ఉద్యోగాల్లో నష్టం, జీవితం మీద విరక్తి, వైరాగ్యం కలుగుతుంది. బంధువర్గంతో విముఖత ఏర్పడుతుంది. మాతృవర్గానికి కీడు జరుగుతుంది. అలాగే మాతృవర్గీకులతో విభేదాలు ఉంటాయి. ఈ గురుగ్రహానికి పూజలు చేయించుకోవాలి. ఇందాక చెప్పినట్లుగానే మన ప్రదక్షిణలు కానీ, స్తోత్ర శ్లోక పారాయణలు కానీ, అలాగే పేద బ్రాహ్మణులకి, పేద విద్యార్థులకి సహాయం చేయాలి. తరువాత మకర రాశి, వీరికి గురువు 3, 12 అధిపతి అయ్యి పంచమంలో సంచరిస్తూ 9, 11 లగ్న భావాలను వీక్షిస్తున్నాడు. కాబట్టి వీరికి ఆధ్యాత్మిక చింతన, పూర్వపుణ్యం వలన లాభం, భాగ్యం, ధార్మిక విషయాల్లో పాల్గొనడం, ప్రఖ్యాతి చెందడం జరుగుతుంది. ఉన్నత విద్యల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే మంచి నిర్ణయాలతో ముందుకు సాగుతారు. జీవితంలో మనోధైర్యం, ఆత్మశుద్ధి, పురోగతి కనబడుతుంది. అలాగే భగవద్ధ్యాసలో మునిగిపోతారు. ఇక కుంభరాశి, వీరికి 2, 11 అధిపతి అయ్యి 4లో సంచరిస్తూ 8, 10, 12 భావాలను వీక్షిస్తున్నాడు. అయితే తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇల్లు, వాహనాలు కొనుగోళ్ళు, అమ్మకాలలో కష్ట నష్టాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి, ఆకస్మిక ధనలాభం, రీసెర్చ్ విషయాల్లో మాత్రం అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, అత్తగారికి మంచిది. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారితో ఎక్కువ సమయం వెచ్చించాలి. ఆఖరుగా మీనరాశి, వీరికి గురువు లగ్న కర్మాధిపతి అయ్యి విక్రమస్థానంలో సంచరిస్తూ అంటే 3వ భావంలో సంచరిస్తూ 7, 9, 11 భావాలను వీక్షిస్తున్నాడు. తోడబుట్టిన వారితోనూ కజిన్స్తోనూ విభేదాలు ఉంటాయి. మంచి సంబంధాల గురించి ప్రయత్నించాలి. కళత్రంతో బాగానే ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని లాభాలను, పురోగతిని పొందుతారు. అలాగే ప్రమోషన్స్ కూడా వస్తాయి. భాగస్వామ్యాలు అభివృద్ధి చెందుతాయి. ధార్మిక చింతన, ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. అయితే ఈ ఫలితాలన్నీ కూడా జనరల్గా మన గోచార గురువు ఇచ్చే ఫలాలు.
కానీ మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే ఇతర గ్రహ గోచారాలను, అలాగే ఆ గోచార గ్రహాలకి మన జాతకంలో ఉన్న గ్రహాలకి, అలాగే అవి మనకి ఏ భావాలు అయ్యాయి ఆ భావాలకి గల సంబంధాలు, అలాగే మనకు జరుగుతున్న దశాంతర్దశలు శరదశలు ఇవన్నీ కూడా పరిగణించి సరి అయిన ఫలితాలను చెప్పుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ గురు సంచారం బాగోలేనప్పుడు మనము గురు స్తోత్రం రోజు చదువుకోవాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 16 సార్లు కానీ 16కి మల్టిపుల్ నెంబర్స్ 32, 48 అలాగే గురు చరిత్ర చదువుకోవాలి. మనం రోజు నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయడం బెస్ట్. 108 కానీ 16 కానీ మన సమయాభావాన్ని బట్టి ప్రదక్షిణలు చేసుకోవాలి. పేద విద్యార్థులకి ధన సహాయం కానీ విద్యాదానం కానీ చెయ్యాలి. అలాగే పేద బ్రాహ్మణులకి వాళ్ళకి ధన సహాయం చేసి ఆదుకోవాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనకు కొంతవరకు అరిష్టాలని మనం నియంత్రించుకోవచ్చు. శుభం భూయాత్.